వెల్కమ్ టు మై ఛానల్ అవర్ లిటిల్ మొమెంట్స్ ఆఫ్ లైఫ్. హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు దేవిక. మేము యాక్చువల్లీ రీసెంట్గా బార్సిలోనా మూవ్ అయ్యాము. ఇక్కడ టైం చూసారంటే మార్నింగ్ 6 o'clock అవుతుంది. సో టక్‌టక నిద్ర లేచేసేసి కొంచెం బ్రష్ అది చేసేసుకొని వచ్చేసాను కుక్ చేయటానికి. బికాస్ నాకు 4 years ఓల్డ్ బేబీ గర్ల్ ఉంది. తను స్కూల్కి వెళ్ళాలి. తను స్కూల్కి బస్లో వెళ్తుందనమాట. సో తను లేచే లోపల కొంచెం కావాల్సినవన్నీ బ్రేక్ఫాస్ట్ స్నాక్ ప్రిపేర్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. నేనైతే బ్రేక్ఫాస్ట్కి రాగి దోశ పిండి నిన్న నైట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మీకు అందరికీ తెలిసినట్టు రాగి ఫింగర్ మిల్లెట్ ఇస్ అ వెరీ హైలీ న్యూట్రిషియస్ గ్లూటన్ ఫ్రీ ఎస్పెషల్లీ కాల్షియం రిచ్ గ్రెయిన్ కదా. మనకు పిల్లలకి నార్మల్గా కాల్షియం రిచ్ అంటే కొంతమంది పాలు తాగరు ఆర్ పన్నీర్ తినరు, అలా కూడా ఉంటుంది. సో బేసిక్లీ నేనైతే ఇలాగ ఏదో ఒక రకంగా వచ్చి ఫుడ్లో మిక్స్ చేసి కాల్షియం, ఐరన్, ప్రోటీన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్‌ని ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో పిండయితే రెడీ చేసి పెట్టేశాను. ఇన్ బిట్వీన్ నేను మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ తాగే డ్రింక్ ల్యూక్ వార్మ్ వాటర్‌లో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని, దానిలో మళ్ళీ వచ్చి కొంచెం సినమన్ పౌడర్ వేసుకొని తాగుతాననమాట. బేసిక్‌లీ మీరు అనుకోవచ్చు ఎందుకు సినమన్ పౌడర్ వేసుకున్నా, ఇట్ యాక్చువల్లీ లో క్యాలరీ మార్నింగ్ డిటాక్స్ డ్రింక్. మీకు మంచి మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్ హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో రియలీ స్టెబిలైజెస్ యువర్ బ్లడ్ షుగర్. సో అందుకని ఫస్ట్ డ్రింక్ ఇస్ ఫస్ట్. సో ప్యారలల్‌గా చూసారంటే దోసకి కావాల్సిన చట్నీ వేసేసుకుంటున్నాను. ముందలే పల్లీలు అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. పల్లీలు, పుట్నాలు వేసుకున్నాను. హాఫ్ అనియన్ వేసుకున్నారు విచ్ ఈస్ ఎ మస్ట్. ప్లీజ్ డూ ట్రై బికాస్ ఐ విల్ టెల్ యూ వై. నా మదర్ యాక్చువల్లీ ఎక్కువ ఈ ఆనియన్ వేసి చట్నీ చేస్తారు. తను చెప్తూ ఉంటది ఫస్ట్ స్టార్టింగ్‌లో. నాకు మ్యారేజ్ కాకముందల ఇట్ రియలీ టేస్టెస్ అండ్ ఎన్హాన్సెస్ ద ఫ్లేవర్ అని. ఐ డిడ్ నాట్ అండర్‌స్టాండ్ వై బట్ యెస్. మీరు ఆనియన్ కూడా ఎక్స్‌ట్రా చట్నీతో పాటు వేసుకుంటే చాలా 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 బాగుంటుంది. మా పాపకి చాలా ఇష్టం. సో ప్యారలల్‌గా నాకు కావాల్సిన నా డ్రింక్ కూడా తాగేస్తున్నాను. అదర్‌వైస్ నాకు ఏముండదు. పొద్దున్నే అంటేనే అంతేనేమో టకటక రెడీ చేసేసేసి పిల్లల్ని పంపించేదాకా అట్లా అట్లా హడావిడిగా అయిపోతుంది రోజంతా. సో, క్విక్‌గా కావాల్సిన చట్నీకి కావాల్సిన టెంపరింగ్ చేసేస్తున్నాను. తిరగమాత అయితే వేసేసాను ఫైనల్‌గా. క్విక్‌గా నేను చూపిస్తాను. నా పాపకి ఏమేమి యాక్చువల్ స్నాక్స్ పెడతానంటే, నేనైతే ముందు రోజు నైటే వాల్‌నట్స్ అండ్ ఆల్మండ్స్ సోక్ చేసుకొని పెట్టుకున్నాను. ఆల్మండ్స్ అయితే నా పాపకి 4 years కాబట్టి 1 ½ ఇస్తాను. దానికి పైన తను అడిగినా ఇవ్వను బేసిక్‌లీ. బికాస్ మంచిదని ఎక్కువ ఇచ్చేయలేము కదా! అందుకని. ఆల్మండ్స్ అయితే జస్ట్ 3-4 దానికి మీదవి ఇవ్వను. సో, తను పొద్దున లేచి ఉన్న వెంటనే పళ్ళు తోముకొని వాటర్ తాగి ఇది తింటదనమాట. స్కూల్‌కి మార్నింగ్ స్నాక్ అయితే నేను ఆరెంజెస్ అండ్ పియర్ పెట్టాను. అది కాకుండా వీట్ క్రాకర్స్ అని ఇక్కడ దొరుకుతాయి. ఐ థింక్ మనకి కూడా దొరుకుతాయి అనుకుంటున్నాను. వీట్ క్రాకర్స్ లైక్ 100% ఇంటిగ్రల్ వీట్ అనమాట. అవి కొన్ని పెడతాను. బేసిక్‌లీ తను తినదు. బట్ స్టిల్ పెడతాను. ఇప్పుడైతే టక దోస ఏసేస్తున్నాను. బికాస్ తను లేచేసిద్ది కొంతసేపట్లో. ఖచ్చితంగా ఒక ఎగ్ అయితే మార్నింగ్ ఇస్తానండి మా పాపకి. బికాస్ ఐ థింక్ ప్రోటీన్ అనేది ఫైబర్, కార్బ్స్‌తో పాటు ప్రోటీన్ ఇస్ ఎ వెరీ మస్ట్. ఎస్పెషల్లీ రీసెంట్‌గా మీరు చూస్తున్నారు గదా! హెల్త్ వైస్‌లో ప్రోటీన్ లేకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికోసం స్నానం చేపిచ్చేసాను. సో, అందుకని ఇప్పుడు మా పాపకి తల దూవుదామని ఇంకా తల దూవేస్తున్నాను. మార్నింగ్ తినక ముందర కూడా నేను చెప్పాను ఒకసారి ఒకటి స్కూల్లో ఉన్న
ఇక్కడ బార్సిలోనాలో సమ్మర్ ఎఫెక్ట్ చాలా ఎక్కువండి. లైక్ లాస్ట్ వీక్ నుంచి కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా సన్ స్క్రీన్ అన్నది మస్ట్ ఫర్ బోత్ అడల్ట్స్ అండ్ కిడ్స్. సో, అందుకని. ఓకే. గో. స్కూల్లో అయితే డ్రాప్ చేసేసి బస్ స్టాప్ దగ్గర వచ్చేసాను. ఇంకా బెడ్ అట్లా ఇట్లా ఉన్నాయి. సో, అవన్నీ క్విక్‌గా రెడీ చేసేసేసేద్దామని. బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా! మనం పొద్దున పనులు పొద్దునే చేసేసామనుకోండి, ఆ డే అంతా కొంచెం సాఫ్ట్‌గా, పీస్‌ఫుల్‌గా వెళ్తుంది. ఇంకా కిచెన్‌లో కూడా ఎక్కడివి అక్కడ ఉన్నాయి అట్లా. సో, ఇంకా అన్నీ ఆ డెసిగ్నేటెడ్ ప్లేస్‌లో పెడదామని అరేంజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు టైం చూసారంటే 8:15 అవుతుంది. మా పాప క్లిప్స్ ఆ సోఫా చూడండి ఎలా ఉందో. తనైతే ఆ సోఫా మీద ఆడుతూ ఉంటది ఎవ్రీ ఈవినింగ్. నేను చాలా ట్రై చేస్తాను సోఫాని అన్నిటిని సెట్ చేసి అరేంజ్ చేయటానికి. బట్ అగైన్ తను ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినామంటే అది తన ప్లేస్. తను అది ఒక హౌస్ లాగా ఆ పిల్లోస్‌తో కట్టేసేసి కూర్చొని హౌస్ ప్రిటెండ్ ప్లే చేస్తూ ఉంటుందనమాట. బట్ స్టిల్ అందుకని మనం అలా వదిలేయలేం కదా! చాలా నీట్‌గా ఉండదు. మనం ఎంత ఆర్గనైజ్డ్‌గా, నీట్‌గా పెట్టుకుంటే అంత బావుంటుంది ఇల్లు. ప్లస్ మనకు కూడా ఒక పీస్‌ఫుల్ ఫీలింగ్ ఉంటుంది. లైక్ క్లమ్జీగా ఉండకుండా కొన్నిసార్లు మనం మన చుట్టూ ఉన్న విషయాలు కూడా కొంచెం నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉంటే మన మైండ్ కూడా అంతే నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా చాలా పీస్‌ఫుల్‌గా, రిలాక్స్డ్‌గా ఉంటుంది. సో, it is always better that, you try to actually organize each and every day. I know it's painful, but I think ఇది కూడా కొంచెం ఈజీ బెటర్ వే ఆఫ్ కీపింగ్ యువర్ హౌస్ వెరీ టైడీ. దేవుని దండం పెట్టుకుంటానికి వెళ్ళినప్పుడు చెప్పులు అలా పట్టేసింది. సో, చెప్పుల ప్లేస్‌లో వెళ్ళిపోవాలి. మేము ఈ ఇంటికైతే రీసెంట్‌గా మూవ్ అయ్యాము. సో, ఇక్కడ ఇల్లులు దొరకటం కూడా చాలా కష్టం అంటారు. సో, దొరికిన ఇల్లు ఇవ్వండి. బికాస్ ఇక్కడ ఇల్లు దొరికితేనే స్కూల్ జాయిన్ చేయగలము. ఆర్ మనకి రెసిడెన్స్ కార్డ్స్ ప్లస్ హాస్పిటల్‌కి అసైన్ చేయటం మన పేర్లని అవన్నీ పాసిబుల్ ఉంటది. వితౌట్ గెట్టింగ్ అపార్ట్మెంట్ ఇట్స్ హైలీ అన్‌లైక్లీ ఫర్ యూ ఆర్ యువర్ కిడ్స్. హాస్పిటల్ అసైన్‌మెంట్ కానీ, స్కూల్ దొరకటం కానీ చాలా యాక్చువల్లీ హైలీ ఇంపాసిబుల్. అండ్ ఐ యామ్ ఫైనల్లీ రెడీ టు హ్యావ్ మై బెస్ట్ కాఫీ ఇన్ ద మార్నింగ్. నేను ఈ కాఫీనైతే బుల్లెట్ కాఫీ అంటారు. చాలామందికి ఇప్పుడు తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ నేను 5 ఇయర్స్‌గా తాగుతున్నాను. ఏం లేదు, ఒక చిన్న బటర్ వేసేసుకొని కాఫీ డికాషన్ ఉంటది గదా! అది హాట్‌గా వేసుకొని దాన్ని స్టిర్ చేసేసేసి మంచిగా ఫ్రాతీగా వస్తుంది. ఇట్ యాక్చువల్లీ టేస్ట్స్ సో అమేజింగ్. సో, అది ద ఓన్లీ కాఫీ దట్ ఐ హ్యావ్ ఈస్ మై మార్నింగ్ కాఫీ ఆన్ ఎంప్టీ స్టమక్, ఎస్పెషల్లీ బిఫోర్ ఫుడ్. బికాస్ ఫ్యాట్ ఈ బుల్లెట్ కాఫీలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. బికాస్ మీరు చిన్న పీస్ ఆఫ్ ఐదర్ బటర్ వేయొచ్చు ఆర్ ఘీ వేయొచ్చు. సో, ఇట్లా వేయటం వల్ల మీకు హై ఫ్యాట్ వెళ్ళటం వల్ల మీ ఇన్సులిన్ అన్నది అస్సలు స్పైక్ అవ్వదనమాట. ఇట్ ఈస్ వెరీ, వెరీ గుడ్. బట్ ఐయామ్ నాట్ ష్యూర్ ప్రెగ్నెంట్‌గా ఉన్నవాళ్ళు తాగొచ్చా, తాగకూడదా అని. సో, యాహ్! అది మాత్రం చెక్ చేసుకోండి. ఇంకా అంతే, కాఫీ టైమ్ నా బాల్కనీకొచ్చి ప్రశాంతంగా కాఫీ తాగుతాను. నెక్స్ట్ కాఫీ ఫినిష్ అయినాక జిమ్‌కి వెళ్ళేసి వచ్చి రెడీ అయ్యి ఇంకా వర్క్‌లో కూర్చుంటాను. దట్స్ హౌ ఐ స్టార్ట్ మై డే. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.